రైట్ ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా 8 మ్యాచెస్ ఆడాడు, 199 రన్స్ అండ్ 52 ఇస్ ద హైయెస్ట్ స్కోర్. సో హార్దిక్ పాండ్యా గురించి మనం స్పెషల్గా చెప్పుకోని అవసరం లేదు, బికాస్ హిజ్ లైక్ ఆల్వేస్ గుడ్ ప్లేయర్ ఇన్ ఆల్ ద వే. సో హార్దిక్ పాండ్యా ఎంత అసెట్ అంటారు ఈసారి జట్టు కూర్పులో? అసలు హార్దిక్ పాండ్యా అసెట్ అంటేనే హార్దిక్ పాండ్యా. అసలు అతను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, అతను గ్రౌండ్లో ఉంటేనే ఒక ఎలక్ట్రిసిటీ. అతను ఉంటే అసలు జట్టుకు మిగతా ఉత్సాహం అంతా హార్దిక్ పాండ్యా నుంచి వస్తుంది. హిస్ లైక్ ఎన్ యాంప్లిఫైయర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అతను చూడండి, అతని వాకింగ్ స్టైల్, అతను బ్యాటింగ్ వస్తున్నప్పుడు స్టైల్, అతను హార్దిక్ ఈజ్ అతని గురించి మనం ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ఎందుకంటే అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తాడు. అటు బ్యాటింగ్లో కూడా అతని దురదృష్టం ఏంటంటే బ్యాటింగ్ యాక్చువల్గా అతను ముందే రావాలి. ఎందుకంటే ఎక్కువగా బాల్స్ అతనికి ఉంటే అతను ఎక్కువగా రన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మన దురదృష్టం అతని బ్యాటింగ్లో చాలా వెనుకగా పంపుతున్నాం. కనీసం అతను ఒకవేళ 12 ఓవర్స్ అప్పుడు 2వ వికెట్ పడిపోయింది అనుకోండి, డెఫినెట్గా హార్దిక్ పాండ్యా పంపాలి. అప్పుడు హార్దిక్ పాండ్యా హీ కెన్ యూజ్ హిస్ బ్యాట్. అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడంటే మీకు తెలుసు, అతను బ్యాట్ ఒకవేళ టైం చేసిన తర్వాత జస్ట్ బాల్ని తీసుకొని మళ్ళీ బౌలర్కి ఇవ్వాలి. అంత పేస్ తోటి మన బాల్ని హిట్ చేస్తాడు. అతను టైం చేసిన అతను మామూలుగా అతను కానీ అసలు ఇషాన్ కిషన్ కానీ టైం చేసినట్టు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం ఏ క్రికెట్ అని చూడలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా కీలకమైన సమయంలో ఎలాంటి ఆలోచనలు కావాలి జట్టుకు, ముఖ్యంగా క్యాప్టెన్కు సహాయం చేసే అతను. ఎందుకంటే ఆల్రెడీ అతను ప్రీవియస్ క్యాప్టెన్, అతను క్యాప్టెన్ తీసి తప్పించి మరి సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చాం. ఎందుకంటే హీజ్ ఆల్సో ఒక ఇన్వాల్వ్డ్ క్యాప్టెన్ అనుకోవచ్చు. సో అలాంటి ప్లేయర్ మనకు ఉండడం నిజంగా మనం న్యూజిలాండ్ కంటే కొంచెం ఎత్తులో ఉన్నాం. అంటే న్యూజిలాండ్ కంటే ఒక అడ్వాంటేజ్ ఉన్నదంటే బికాస్ ఆఫ్ ఓన్లీ హార్దిక్ పాండ్యా. రైట్. ఇక ఇండియాకి మరో బలం బౌలింగ్ విభాగం. మరి బౌలింగ్ లో మనం ఎలా రాణించబోతున్నాం? నెక్స్ట్ ప్లేయర్ ఎవరో చూద్దాం. నెక్స్ట్ ప్లేయర్ తిలక్ వర్మ. సో 8 మ్యాచెస్ ఆడాడు, 199 రన్స్ అండ్ హైయెస్ట్ స్కోర్ ఈస్ 44. సో మొత్తానికి తిలక్ వర్మని అంటే లైక్ మిడిల్ ఆర్డర్లో పంపించాలా, టాప్ ఆర్డర్లో పంపించాలా, ఏదైతే బెస్ట్ అంటారు? ఐ థింక్ కరెంట్ పొజిషన్లో ఇప్పుడు చూస్తే తిలక్ వర్మ లిటిల్ డౌన్ ద ఆర్డర్ వస్తున్నాడు. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ నెంబర్ 3కి వచ్చి సంజు ఓపెనర్కి వచ్చిండో, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినాం మనం. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ చేశారు. బట్ వాట్ ఎవర్ ద బ్యాటింగ్ ఆర్డర్ ఈస్ కమింగ్, తను పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతున్నాడు. మొన్నటి మ్యాచ్లో 300 స్ట్రైక్ రేట్తోని తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు. అండ్ దానికి ముందు 270 ఆర్డర్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఐ థింక్ హీస్ అడాప్టెడ్. తెలుసు, తనకు అర్థమైపోయింది ఒకటే పొజిషన్లో బ్యాటింగ్ చేస్తే టీమిండియాలో ప్లేస్ దక్కదు. మీకు ఏ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చినా కూడా మీరు వెళ్ళి రన్స్ కొట్టి టీంకి అవసరమైన రన్స్ స్కోర్ చేస్తేనే యూ విల్ బీ ఇన్ ద ప్లేయింగ్ 11 అనేది తిలక్ వర్మకు అర్థమైపోయింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తిలక్ వర్మ నుంచి, బికాజ్ నెంబర్ 3లో వచ్చి తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాలో ఒక 2 సెంచరీస్ చేసింది. ఆ తర్వాత తనని నెంబర్ 3కి ప్రమోట్ చేసి సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4కి వచ్చింది. ఎప్పుడైతే వరుసగా 1, 2, 3 పొజిషన్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ అవుతున్నారని అనిపించిందో, అండ్ అభిషేక్ శర్మ కొంచెం ఫ్లాప్ షో అవ్వడంతో, దెన్ సంజు శాంసన్ రావడంతో తిను బ్యాటింగ్లో కొంచెం డౌన్ ద ఆర్డర్ రావాల్సి వచ్చింది. బట్ ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ ద వే హౌ ఈస్ ప్లేయింగ్, బికాజ్ అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్రికెట్లో. దట్ టు మీకు T20 క్రికెట్లో మీరు సిచ్యువేషన్కి తగ్గట్టు అడాప్ట్ అవ్వట్లేదు అని అంటే యు ఆర్ నో వే ఇన్ ద ప్లేయింగ్ 11. మంచిగా అడాప్ట్ అయ్యిండు, మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ టైంలో 6s కొడుతున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ హీ హెస్ డన్ వెల్. తన ప్లేస్కి తగ్గట్టు తను పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. రైట్. మూవింగ్ ఆన్, నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వస్తే బూమ్రా like 7 matches, 10 wickets and average is 15.9 and the best is 15 runs, 3 wickets. సో మొత్తానికి చూస్తే బౌలింగ్ భారం అనేది మనం బూమ్రా మీద వేసేసి వదిలేయచ్చా? ఒక్క బూమ్రా మీద వేస్తే కష్టం, బట్ బూమ్రా తను అనుకున్నట్టుగా సాధిస్తున్నాడు. ఒకటేంటంటే బూమ్రా 7 మ్యాచెస్ 10 వికెట్స్ అంటే చాలా తక్కువ వికెట్లు తీశారు. కానీ దీంట్లో గొప్పదనం ఏంటంటే, ప్రత్యర్థుల గొప్పదనం ఏంటంటే బూమ్రాకు వికెట్లు ఇస్తే ఇంకా అతను ఎక్కువగా వికెట్లు తీసే అవకాశం ఉంటుంది, ఇంకా అతను రెచ్చిపోతాడు. సో అందుకని బుమ్రాని చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. బుమ్రా బౌలింగ్లో హిట్ చేయడానికి వాళ్ళకు అవకాశం దొరకదు, అలాగే అవకాశం ఇవ్వడు. 1, 2 రేర్గా ఒక లూజ్ బాల్స్ వేస్తాడు. సో దానివల్ల బుమ్రాకు ఎక్కువగా వికెట్ దొరకలేదు. బట్ ఇంగ్లాండ్ మ్యాచ్ లోపల అంటే మనం చూసాం, ఫస్ట్ బాల్కే అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్కి స్లో డెలివరీకి అటు బురూక్ వికెట్ తీశాం. సో అక్కడైతే వికెట్లు కావాలో, ఎక్కడైతే ఒక కీ వికెట్ అంటే ఒక 1 వికెట్ కానీ ఒక 2 వికెట్స్ కానీ ఇండియాకి రావాలి, ఒక పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయాలి, అట్లాంటప్పుడు మనం బుమ్రాను ఉపయోగించుకోవాలి. ఇంకోటి ఏంటంటే సునీల్ గవాస్కర్ కూడా మనకు సజెస్ట్ చేశాడు, ఏంటంటే బుమ్రాని పవర్ ప్లేలో ఒక 2 ఓవర్లు వేయించాలి, కనీసం 1 ఓవర్ని వేయించాలి. ఎందుకంటే పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం చాలా కీలకం, ముఖ్యంగా పవర్ ప్లేలో ఎక్కువ రన్లు ఇస్తే ఇంకోటి ఏంటంటే తర్వాత మరి వచ్చే జట్టుకు ఒక ప్లాట్ఫామ్ అయి ఇంకా ఎక్కువగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.
అందుకని బుమ్రా మేబీ రేపు అంటే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ లోపల అటు అలెన్ కానీ అటు సీఫర్డ్ కానీ చాలా వేగంగా ఆడతారు. ముఖ్యంగా అలెన్ అయితే రెచ్చిపోతాడు. తర్వాత వచ్చే ప్లేయర్లు కూడా ఫిలిప్స్ కానీ తర్వాత కానీ వచ్చే రచిన్ రవీంద్ర కానీ చాలా వేగంగా ఆడతారు. ముఖ్యంగా ఇండియా పిచ్, ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు ఇండియాలో సిరీస్ ఆడారు. సో ఎందుకు ఇండియాలో సిరీస్ ఆడారంటే వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కనుక వాళ్ళు సిరీస్ ఇండియాలో ఆడారు. సో వాళ్ళకు ఇంకోటి ఏంటంటే ఐపీఎల్లో ఎక్కువగా ఆడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మన బుమ్రాని చాలా చక్కగా ఉపయోగించుకున్నాం, అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నాం. రీసెంట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రీసెంట్గా 18th ఓవర్ బుమ్రా వేయడం. నార్మల్గా బుమ్రా ఎప్పుడు వేస్తాడు, లాస్ట్ ఓవర్ వేస్తాడు. కానీ 18th ఓవర్ ఎందుకు వేయించారంటే అక్కడ వికెట్ పడిపోయినా కానీ బాల్స్ అంటే కొంచెం రన్స్ తక్కువ ఇచ్చినా కానీ బుమ్రా అవకాశాన్ని సృష్టించాడు. అంటే 40 above రన్స్ లాస్ట్ 2 ఓవర్స్లో అంటే ఏ టీంకైనా కష్టమే. అలాంటిది చాలా చక్కగా మనం బుమ్రాని ఉపయోగించుకున్నాం, ఇంకా ముందు కూడా ఉపయోగించుకుంటాం. రైట్, ఇక మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఈజ్ వరుణ్ చక్రవర్తి ఆడిన మ్యాచెస్ 8, 13 వికెట్లు తీశారు. యావరేజ్ ఈజ్ 19.7 అండ్ 7 runs కి 3 wickets, ది బెస్ట్. బట్ స్టిల్ స్పిన్నింగ్ లో క్వాలిటీ తగ్గింది అనుకోవచ్చా? ఫస్ట్ 4 మ్యాచెస్లో 9 వికెట్స్ తీసిండు గ్రూప్ స్టేజ్లో. ఆ తర్వాత నెక్స్ట్ 4 మ్యాచెస్లో మనం వికెట్స్ కాలం చూస్తే 13 ఉన్నాయి. సో 4 వికెట్స్ మాత్రమే తీసిండు నెక్స్ట్ 4 మ్యాచెస్లో. అండ్ తన ఫస్ట్ 4 మ్యాచెస్లో తన ఎకానమీ చూసినా కూడా చాలా తక్కువ ఉండే. నెక్స్ట్ 4 మ్యాచెస్లో తన ఎకానమీ చూస్తే ఇట్స్ ఓవర్ 10+. సో అక్కడే అర్థమవుతుంది వరుణ్ చక్రవర్తిని మిగతా టీమ్స్ అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా హోంవర్క్ చేసి వస్తున్నారు. ఎస్పెషలీ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ వాస్ లిటరలీ టార్గెటింగ్ హిమ్. మొన్నటి మ్యాచ్లో కూడా చూసినాం ఇంగ్లాండ్లో జేకబ్ బెథెల్ కావచ్చు, లేదంటే వేరే ఏ ప్లేయర్ అయినా కూడా వాళ్ళని ఈజీగా ఈ వరుణ్ చక్రవర్తిని ఈజీగా ఆడేస్తున్నారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఆడాలంటే చాలా కష్టంగా ఉండే. 2 5 వికెట్ హాల్స్ ఉన్నాయి T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో వరుణ్ చక్రవర్తికి. ఇట్స్ అంత చిన్న విషయం కాదు ఒక్క ప్లేయర్కి 2 5 వికెట్ హాల్స్ T20 ఫార్మేట్లో ఉండడం. అండ్ ఐపీఎల్లో 100 వికెట్స్ ఉన్నాయి. అలాంటి బౌలర్ని చక్కగా ఆడుతున్నాడు. అండ్ దట్ టు తను T20 ఫార్మేట్లో నెంబర్ 1 బౌలర్ ఇన్ క్రికెట్ T20 ఫార్మేట్లో. సో అలాంటి బౌలర్ని హ్యాండిల్ చేస్తున్నారంటే, రన్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారంటే దే హవ్ డీకోడెడ్ హిమ్. క్లియర్గా అన్ని టీమ్స్ డీకోడ్ చేసేసినాయి. ఐ థింక్ ఫైనల్లో చేంజ్ ఉండకపోవచ్చు. మనం తన ప్లేస్లో మన వాట్ ఈజ్ హిస్ నేమ్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ కుల్దీప్ యాదవ్ అనుకుంటున్నారు. బట్ ఐ ఫీల్ దే విల్ గో విత్ ద సేమ్ కాంబినేషన్. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కేకేఆర్లో ఆడినప్పుడు గౌతమ్ గంభీర్కి తెలుసు వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ వరుణ్ చక్రవర్తి అని. ఐ డోంట్ థింక్ హీల్ పర్ఫామ్. నాకైతే ఎందుకో వరుణ్ చక్రవర్తిని పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వదిలేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఫైనల్లో.